జైతి సంస్కృతం కార్యక్రమానికి పునఃస్వాగతం. అంజలిస్తాని పుష్పాణి వాసయంతి కరద్వయం అహో సుమనసాం ప్రీతి వామదక్షిణయో సమా. దోసెట్లో పూలను ఉంచుకుంటే ఇది కుడి చెయ్యి, ఇది ఎడమ చెయ్యి అన్న పక్షపాతంతో ప్రవర్తించం కదా మనం. పూలు సువాసన రెండు చేతులకి సమానంగానే అందిస్తుంది. అలాగే మంచి మనసు ఉన్నవారు అందరినీ సమానమైన భావంతో ఆదర్శిస్తారు. పూలు అనేవి ఇలా దేశట్లో పెట్టుకోవాలి, ఏదో ఒక చేతిలో పెట్టుకోకూడదు. రెండు చేతుల్లో పెట్టుకున్నాం కాబట్టి రెండు చేతులకి వాసన వస్తుంది. కుడి ఎడమ అనేటువంటి తేడా ఉండదు. మంచి మనసు ఉన్నటువంటి వాడు కూడా అంజల్లో పుష్పాలలాగా చేతిలో ఉండే దోసిట్లో ఉండేటువంటి పుష్పాల వలె రెండు చేతులకి వాసన కలిగినట్టుగానే అందరితోనూ సమానమైనటువంటి మిత్రత్వాన్ని పొంది అందరితోనూ సంతోషంగా జీవించేటువంటి భాగ్యం కలుగుతుంది అని చెప్పి సంస్కృతాలంకారికులు ఈ విధంగా మనకి తెలియజేస్తూ ఉన్నారు. సంస్కృత కార్యక్రమాన్ని గత 5 ఏళ్ళ నుంచి అందరూ కూడా సాహితీ మిత్రులు ఆదరిస్తున్నారు. మా ఛానల్స్ని ఆదరించేటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు. ఎక్కడైనా ఒక్కోసారి పద్యం పునరావృతమైతే అది చెబితే బాగుంటుందని చెప్పడమే కానీ పొరపాటు కొరకు చెప్పడం కాదు. అన్నీ ఎన్నిసార్లు చదివినా కూడా దానిలో మహత్తరమైనటువంటి జ్ఞానం, మహత్తరమైనటువంటి సందేశం ఉంటుంది. అటువంటివి మనం మన ఇంట మన పిల్లలకి, మన చుట్టుపక్కలటువంటి వాళ్ళకు కూడా తెలియజేయటం ద్వారా వాళ్ళకు కూడా సంస్కృత జ్ఞానం కలుగుతుంది అనేటువంటి కోరికతో వీటిని తెలియజేస్తున్నాం. అందరికీ కూడా నమస్సుమాంజలు.